నేను మీ శేష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక నోము చేసుకుందామని చెప్పి 3 నోములు చేసుకున్నాను. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు గణేషుని నోము చేసుకున్నాను. శివాలయంలో నంది ముందు అఖండ దీపం వెలిగించి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి గణేషుని నోము అంటే గణేషుడి కథ చదువుకొని ఉద్యాపన కింద అక్షింతలు వదులుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వీడియోలో మీకు తెలుస్తుంది అది చిత్రగుప్తుడు నోముకి సంబంధించింది. చిత్రగుప్తుడు నోము ఏంటి అంటే మనం చిత్రంగా అంటే గుప్తంగా అంటే మనలో ఉన్న మంచి చెడు, చిత్రంగా అంటే పైన ఎక్కడైతే బ్రహ్మదేవుడు ఉన్నారో బ్రహ్మదేవుడు మన పాపాలను మంచి పనులను పుణ్యాలను లెక్కిస్తాడు. పాప పుణ్యాలను లెక్కించి రాసే అతన్ని చిత్రగుప్తుడు అంటారు. మనకి మంచి పెరగాలి, చెడు తీసుకోండి అని చెప్పి చిత్రగుప్తుడి నోము నోచుకుంటామంట. చిత్రగుప్తుడి నోము నోచుకున్నాక మనం పూజ పంతులు గారు వచ్చి మనతో పూజ చేయించి ఒకటి దానం ఇస్తారు. ఏంటి అంటే ఒక గంప, ఏదైతే కుట్టలేని గంప ఉంటుందో గంప నిండా వడ్లు, బియ్యం, కూరగాయలు, గుమ్మడి పండు, వస్త్రాలు, ఇంకా అలానే ఎవరైతే దానం తీసుకుంటున్నారో వాళ్ళకి వెండి ఆకు, బంగారు కంఠం ఆ 2 ఇచ్చి మన పేరు, గోత్రం వాటిపైన రాయించుకొని అప్పుడు ఆ వడ్లను ఏవైతే ఉన్నాయో ఆయనకి చేతికి 3 సార్లు దానం ఇస్తున్నట్టు ఇచ్చి ఆయన చేతిలోనే ఉద్యాపన వదులుకోవాలి అక్షింతలతో. అది చిత్రగుప్తుడి నోము అక్కడితో పూర్తయినట్టు. తర్వాత 16 ఫలాల నోము. ఎప్పుడైతే మనం పూజ చేసుకున్నామో అక్కడే గౌరీదేవి వీళ్ళందరినీ కూడా పెట్టి విఘ్నేశ్వరి పూజ, గౌరీదేవి పూజ, చిత్రగుప్తుడి నోము పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పండు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జామకాయలు ఉన్నాయి. జామ పండు 18 కాయలు తీసుకొని దేవుడి దగ్గర దండం పెట్టి 16 వాయినం ఇస్తాం. ఒకటి దేవుడి దగ్గర పెడతాం, ఒకటి తాంబూలంలో. అలాగా ప్రతి పండు 16 రకాలు. అన్ని రకాలు కూడా లెక్క రావండి. పెద్ద పెద్ద పళ్ళు రకాలే లెక్క వస్తాయి. ఏమేంటి అంటే లైక్ కొబ్బరి బోండాలు, గుమ్మడి పండ్లు, దోస పండ్లు, ప్రతి పండు కూడా ఎలా ఉండాలంటే చిన్ని మచ్చ కూడా ఉండకూడదండి. అంత మంచిగా అన్నీ చూసి ఏరుకొని ప్రతి కాయ కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి అలా 16 రకాలు 16 ఒక్కొక్కటి 18, 17 ఫలాలుగా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఎవరైతే మన ఇంటి పేరు లేరో వాళ్ళందరికీ మనం వాయినం ఇచ్చుకోవాలి. అది 16 ఫలాలు నోము. ఈ 3 నోములు ఎందుకు చేసుకోవాలి? గణేషు నోము అడ్డంకులు తొలగి మంచి కలగడానికి, చిత్రగుప్తుడి నోము పాపపుణ్యాలు పోయి మంచి పెంచుకోవడానికి, అలాగే 16 ఫలాల నోము వచ్చేసరికి ఆరోగ్యం, సంపద, సంతానం, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కలిపి చేసుకుంటారు. ఈ 3 నోములు కూడా చాలా పవర్ఫుల్. అడ్డంకులు తొలగితే పాప పరిహారం జరుగుతుంది, సంపద శాంతి వస్తాయి. నా వీడియో మీకు నచ్చింది